నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే అదే నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీ వేదిక ఉద్యమాలు ఊపందుకున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, నీట్ రిపీటెడ్ లీక్స్కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సీజేపీ చేస్తున్న డిమాండు, దానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ ప్రముఖ పర్యావరణవేత్త చేస్తున్న నిరాహార దీక్ష నిన్న ఒక్కసారిగా చెలో పార్లమెంట్తో ఉద్రిక్తంగా మారింది. దాని మీద ఒక గందరగోళమైన పరిస్థితి, భయంకరంగా హింస, లాఠీ చార్జీలు, దాదాపు 170 మంది గాయపడ్డ పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం సీజేపీ నాయకులతో చర్చలు జరుపుతుండగానే ఈరోజు కాంగ్రెస్ భారీగా జాతీయ నాయకత్వం మొత్తం రాహుల్ గాంధీ, ఖర్గే గారు, అగ్రనాయకత్వం అంతా ఇవాళ ప్రధాని ఇంటి ముందు బైఠాయించారు. కీలకమైన డిమాండ్లు వాళ్ళు పెడుతూ ఉన్నారు. జరిగిన హింస మీద హోంమంత్రి పార్లమెంట్ వేదికగా వివరణ ఇవ్వాలి, అలాగే విద్యా విధానం మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇలా అనేక డిమాండ్లని వారు ముందు ఉంచుతున్నారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూ రాజకీయం కీలకంగా మారింది. ఏం జరగబోతుంది? ప్రభుత్వంతో ఒకవైపు ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, అయితే ప్రధాని ఇంతవరకు స్పందించలేదన్నది ఒక కీలక అంశంగా ఉంది. ఇదే అంశం మీద ఇవాళ మన డిబేట్లోకి వెళ్లే ముందు అసలు జరిగిన నేపథ్యం ఒకసారి చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజున పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రశ్నాపత్రం లీకేజీలు, విద్యా వ్యవస్థల్లోని అవకతవకలపై విపక్షాలు తీవ్ర నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఈ ఇష్యూపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. నిన్నటి ఘటనలపై ప్రధాని మోడీ స్పందించారు. పిల్లల్ని రెచ్చగొట్టొద్దని, నీట్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదన్నారు. అయితే విపక్షాలు మాత్రం శాంతించలేదు. నిన్న ఢిల్లీలో చలో పార్లమెంట్ పేరుతో చేపట్టిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జి చేసిన ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. తొలుత విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలైన ప్రకటనలు ఆ తర్వాత ప్రధాని మోడీ ఇంటి ముందుకు చేరాయి. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రోడ్డుపై ధర్నా చేశారు. మోడీ ఇంటి ముందు ఊహించని మెరుపు ధర్నాతో అధికార పక్షం డిఫెన్స్లో పడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. రాహుల్ 5 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందుంచారు. ఇందులో ముఖ్యమైనది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చ, విద్యార్థులకు నష్టపరిహారం లాంటి అంశాలను ప్రస్తావించారు. ఈ డిమాండ్లను జితేంద్ర సింగ్ అమిత్ షాకు తెలిపారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులతో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొని ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడటం కోసం డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వారు మనతో ఉన్నారు. అలాగే సీతారాం నాయక్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వారు ఉన్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రవిమారుతి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రవిమారుతి గారు నమస్కారం. రవిమారుతి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్తే సార్. మీరు చూస్తూ ఉన్నారు నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు. ఇది కొత్తగా నిన్నటి నుంచి మొదలైంది కాదు, దాదాపు 20 రోజులు పైగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శ మనం వింటా ఉన్నాం. అయితే నిన్నటి నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలైన నేపథ్యంలో జరిగిన ఘటనలు, పార్లమెంటు స్తంభించిపోవటం, ఈరోజు ప్రధాని ఒక వ్యాఖ్య వాళ్ళ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ పిల్లల్ని రెచ్చగొట్టొద్దు, దీని వెనక ఎవరున్నారో మాకు తెలుసు, ఇలాంటి మాటలు కొన్ని ప్రధాని మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ నిన్న జరిగిన హింసకి ఖండనగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా ప్రధాని ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా అనే కీలకమైన డిమాండ్ కనపడుతున్నారు. భరత్ గారు ఏం చెప్తారు? చెప్పడానికి ఏముందండి, దీనిలో చాలా స్పష్టంగా బీజేపీ చిన్న డిమాండ్ని, చాలా చిన్న డిమాండ్, గత 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. మొన్నటికి మొన్న
ఆన్లైన్ స్క్రీనింగ్ పేరుతో +2 విద్యార్థులు నానా అవును. ఇబ్బంది పడ్డారు. అట్లాగే దాదాపు 7-8 సార్లు వివిధ ఎన్టీఏ నిర్వహిస్తున్న వివిధ ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి. అవును. వీటన్నిటి వెనక విద్యార్థులు అడుగుతున్నది ఒకటే ఒక విషయం, అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అసలు బీజేపీ పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, ఓకే ధర్మేంద్ర ప్రధాన్ కి కనీసమైన ఇంగితం ఉన్నదా? ఓకే దేశంలో యువత ఇంత పెద్ద ఎత్తున తన రాజీనామాని డిమాండ్ చేస్తుంటే ఏ రకమైనటువంటి ఆలోచన పరుడు అతను? ఓకే రెండవది, బీజేపీ ప్రభుత్వం ఇవాళ చూడండి, వీళ్ళు చాలా కాలం క్రితమే దీన్ని వాంగ్చుక్ దీక్షని అవును. భగ్నం చేయగానే చలో పార్లమెంట్ నినాదం తీసుకున్నారు. అవును. వేలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక అన్ఆర్గనైజ్డ్, అవును. పెద్దగా పొలిటికల్ పార్టీలు గాని మిగతా అధికార పక్షం అంటున్నట్టు దాని వెనక విదేశీ శక్తులు గాని ఏమీ లేనటువంటి సందర్భంలో ఎస్ వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఢిల్లీకి జంతర్ మంతర్ వద్దకి తరలి వచ్చి ఢిల్లీ వీధుల్లో వాళ్ళు మార్చ్ చేసుకుంటూ పార్లమెంట్ వైపు కదిలారు. వీళ్ళకి మద్దతుగా తల్లిదండ్రులు ఉన్నారు. అవును. మీరు గమనించండి, పిల్లలు పోలీసులకి అక్కడున్న మిలిటరీ అధికారులకి గులాబీ పుష్పాలు ఇచ్చారు. మీకు పిల్లలు ఉన్నారా అని కూడా అడుగుతున్నారు వాళ్ళు తల్లిదండ్రులు. అది తర్వాత ఎస్ ముందు వాళ్ళు చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉన్నారు. మీరు గమనించండి, కరెక్ట్ గా టైము ప్రధాని మోడీ సుమారుగా 2 గంటల సమయంలో పార్లమెంట్ నుంచి వెళ్ళిపోయాడు. ఓకే వెంటనే ఇక్కడ యాక్షన్ మొదలైంది. ఓకే ఓకే దీనిలోనే రాళ్లు వేసేవాళ్ళు కొంతమంది. ఓకే మరి అది పోలీసుల్నే సివిల్ డ్రెస్ లో పంపించారా, లేదా వీళ్లే కొంతమందిని ముందే హైర్ చేసి పెట్టారా? రైట్. వీళ్ళెవరు రాళ్లు తీసుకురాలేదు, విద్యార్థులు ఎవరు. ఓకే రాళ్లు వేయటం మొదలైంది. వెంటనే టియర్ గ్యాస్లు, లాఠీ చార్జీలు. పిల్లలు, మీకు పిల్లలు లేరా, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, కొడితే కొట్టండి అని. నిజంగా మనం స్వాతంత్ర పోరాటంలో చాలా వింటాం, వాళ్ళు లాఠీలకి ఎదురొడ్డి నడిచారు, లేదా తూటాలకి ఎదురొడ్డి నిలబడ్డారని. నిన్న అక్కడ మనం చూసాం ప్రత్యక్షంగా, పిల్లలు కొడతన్న నిలబడి తన్నులు తిన్నారు. సిగ్గుండద్దండి ప్రభుత్వానికి. ఓకే రైట్. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక విధానాల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకి ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వెంటనే తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించి వెంటనే ఎన్టీఏని సంస్కరించి, ఇప్పుడు ఒక 20 మంది పిల్లలు ఎంతమందో ఆత్మహత్య చేసుకున్నారు, అదొక విషయం. మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే సీట్లు వచ్చి ఈసారి సీట్లు రాని వందలాది మంది విద్యార్థులకు ఎవరు సమాధానం చెప్పాలి? బాధ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ బాధ ఉంటుంది. మనకి పోయినసారి బాగా కొంతమందికి అలా జరుగుతుంది. ప్రభుత్వం ఏమి బాధ్యత తీసుకోలేదా? మేము మళ్ళీ నిర్వహించాం, మేము ఈసారి మంచిగా నిర్వహించాం అంటే సరిపోయిందా? ఓకే. ఇది అట్లాగే అసలు అంత మంది రాయాల్సిన పరీక్షని అంత కేంద్రీకృతంగా, విద్య కంకరెంట్ లిస్ట్ లో ఉందండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బాధ్యత ఇవ్వచ్చు, వికేంద్రీకరణ చేయొచ్చు. అంత కేంద్రీకరించి విఫలం అవటం ఎందుకు పదే మళ్ళీ? కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వం స్పందించి విద్యార్థులకి న్యాయం చేయాలని, వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలని చెప్పి, ఆ చనిపోయిన విద్యార్థులకి తగిన సహాయం అందించాలని చెప్పి, అట్లాగే ధర్మేంద్ర ప్రధాన్ కీలకమైన డిమాండ్, మీరు ఇంకో విద్యామంత్రిని పెట్టుకోండి. ఏం ధర్మేంద్ర ప్రధాన్ తప్పితే మొత్తం మీ పార్లమెంట్ సభ్యుల్లో ఒక్కడు కూడా లేడా విద్యామంత్రిగా పనిచేయటానికి? ఓకే ఓకే రైట్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గర, రవిమూర్తి గారు మళ్ళీ వస్తాను. ఒకసారి గఫూర్ గారు, దీని కంటిన్యూషన్గా మళ్ళా ఇవాళ అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందుకు వెళ్ళటం, అలాగే పార్లమెంట్ సరే అలాగే స్తంభించిపోతుంది నిన్న ఇవాళ. కొద్దిసేపటి క్రితమే మన ప్రజాభవన్ ముందు, ప్రజాభవన్ అంటారా
లోక్ భవన్, రాజ్ భవన్, మనం గతంలో రాజ్ భవన్ అనే గవర్నర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థి సంఘాలు చలో లోక్ భవన్ పిలిపించిన పరిస్థితి. వాస్తవంగా సోనం వాంగ్చుక్తో కానీ లేకపోతే ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కానీ వీళ్ళ వెనక పెద్ద కాంగ్రెస్ ఉందని అనుకోలేము. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ఎవరు అక్కడికి వెళ్ళి ఆయనకి మద్దతు కూడా తెలపలా. విద్యార్థులు వాళ్ళంతటి వాళ్ళే ఈ పరీక్ష, సీజే గారి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఈ పరీక్ష లీకు మొత్తం కలిసి వచ్చి ఒక ఉద్యమంగా అది రూపుదిద్దుకుంటా ఉంది. సరే, దానికి మద్దతు తెలిపేవాళ్ళు తెలుపుతూ ఉన్నారు, దాని మీద విమర్శలు చేసేవాళ్ళు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ గారు ఒక విచిత్ర విమర్శ చేశారు. రాహుల్ గాంధీ దీన్ని నీరు గార్చడానికి బీజేపీతో టై అయిపోయాడని చెప్పి ఆయన ఒక విమర్శ చేశారు. అంటే సరే, విమర్శలు ఎలా ఉండండి, రాజకీయం ఉంటుంది. కానీ ఇంత పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు మోరల్ రెస్పాన్సిబిలిటీ అని మనం వింటాం సార్ చాలా దశాబ్దాలుగా. ఏదో ఒకసారి అంటే ఓకే, పెద్ద తోలుమందం అయిపోయాం, మనం కాదని అనలేము. కానీ ఇంత గొడవ జరుగుతూ 2 సార్లు ఒకే పరీక్ష, 2 సార్లు ఒకే కేంద్ర విద్యామంత్రి ఆధ్వర్యంలో లీక్ అయితే కూడా రాజీనామా ఆయన చేయట్లేదు, ప్రభుత్వం రాజీనామా చేయమని కోరట్లేదు, కనీసం ప్రధాని స్పందించట్లేదు. నిన్న 150 మంది తల్ల పగిలితే తప్ప ప్రధాని నోట్లోంచి ఒక మాట కనీసం విద్యార్థులు రెచ్చగొట్టదన్న మాట రాట్లా. ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. చెప్పండి సార్. కటారి గారు, ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం అనేటువంటిది ప్రజలకు బాధ్యత వహించేటువంటి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఉండాలి. ఇక్కడ నేను రాజకీయ పార్టీని విమర్శించడం కాదు, జనరల్ గా ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి విలువల గురించి చెప్తున్నాను. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. దేశంలో 23 లక్షల మంది పిల్లలు నీట్ పరీక్షకు హాజరైనారు. నీట్ పరీక్ష బలవంతంగా కేంద్రం లాక్కున్నది, లేకుంటే ఎంసెట్లు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో జరిపేటు. అట్లా కాదు, మేము ఆల్ ఇండియా ఒకే దేశం, ఒకే టెస్ట్, ఒకే పరీక్ష, ఆ రకంగా లాక్కున్నారు. రాష్ట్రాల యొక్క అధికారం లాక్కున్నారు. ఓకే, చేసేదన్నా సక్రమంగా చేయాలన్నా. ఇప్పుడు ఇటువంటి డిబేటు సుమారుగా అంటే లీక్ అయినటువంటి ఒక వారం 10 రోజుల ముందట, 10 రోజుల తర్వాత అండి, ఒక డిబేట్ లో ఒక టీవీ ఛానల్ వాళ్ళు డిబేట్ పెడితే అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ప్రవీణ్ ప్రకాష్, మన ఎక్స్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, ఆయన సరే రిజైన్ చేసి ఇప్పుడు ఇంటి దగ్గర ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఆయన చెప్పాడు, చైనాలో ఇటువంటి పరీక్ష దేశవ్యాప్తంగా జరిగేది, 1,25,00,000 మంది రాస్తారు. ఆ పరీక్షకు కేంద్రము, కౌంటీస్, రాష్ట్రాల్లో ఉండేటువంటి మొత్తం యంత్రాంగం అంతా కూడా షేర్ చేసుకొని నెల రోజుల ముందు ప్రిపేర్ చేస్తారు. ఇంతవరకు చరిత్రలో ఒక్క చోట కూడా లీకేజ్ అయినటువంటి ఉదాహరణ లేదు అనేది ఆయన చెప్పాడు. ఆయన కమ్యూనిస్ట్ కాదు కదా, ఐఏఎస్ ఆఫీసర్. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే 23 లక్షల మంది చాలా పెద్ద సంఖ్య మనకు. 120 లక్షల మంది రాసేటువంటి పరీక్షలు కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు? అది ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా క్యాజువల్ గా నిర్వహిస్తున్నాడు దాన్ని. ఆయన ఎన్టీఏకి అప్పచెప్పిన మేమంటాడు. ఎన్టీఏ ఎవరండి? ఎన్టీఏకి ఏం బాధ్యత ఉంది? కాబట్టి పూర్తి బాధ్యత కేంద్రాంది. కేంద్రం పరీక్ష పెడుతుంది, ఎన్టీఏ కాదు. ఎన్టీఏ వాళ్ళు పెట్టుకునే ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంటర్. మీరు రాష్ట్రాల నుంచి లాక్కొని మీరు పరీక్ష జరుపుతున్నప్పుడు ఆ పరీక్ష ఎంత జాగ్రత్తగా నిర్వహించాలా, ఎంత సజావుగా నిర్వహించాలా. 23 లక్షల మంది పిల్లలు 6 నెలలుగా నిద్ర ఆరాలు మాని దానికి ప్రిపేర్ కాదు. గఫూర్ గారు మీరు అన్నట్టు ఒకసారి కూడా లీక్ కాకూడదు. ఒకసారి లీక్ అయింది 2024లో. ఆ తర్వాత ఏం మార్పులు చేశారో ఇప్పటిదాకా మనకు తెలియదు. 10 మందిని అరెస్ట్ చేస్తారు, తర్వాత ఏమవుతుందో తెలియదు. మొన్న అయితే మొత్తం పరీక్ష రద్దు చేయాల్సి వచ్చింది. అది పరిస్థితి. కాబట్టి నా పాయింట్ ఏమిటంటే, ఇంత పెద్ద ఒక సంఘటన జరిగినప్పుడు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, 23 లక్షల కుటుంబాలు చాలా తపన ఆవేదనతో ఉంటున్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి కదండి. ధర్మేంద్ర ప్రధాన్ స్పందించాడా? వెంటనే స్పందించలేదు. మేము అబ్జర్వ్ చేసాం. దాదాపు 10 రోజులు పట్టింది ఆయనకు. ఆయన ఏమన్నాడు, ఎన్టీఏ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, దీనికి ఎన్టీఏ మేము జాగ్రత్తలు తీసుకుంటాము. అదే ఎందుకు అంటే అది కాదు సార్. మీరు అంటే ప్రభుత్వాలు సహజంగా ఎవరైనా నష్టం జరుగుతుంది, పొలిటికల్ గా మాట్లాడుకుందాం. ఇది నైతిక బాధ్యత సంగతి పక్క పెట్టండి. దేశంలో పెద్ద ఎత్తున పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు 24లోనే రోడ్ల మీదకి వచ్చారు, చాలా గందరగోళం జరిగింది. సరే, అది ఏదో అట్లా ఆగిపోయింది. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు, ప్రాణాలు కోల్పోతున్నప్పుడు
నష్టం జరుగుతుందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అసమర్థ ప్రభుత్వం అనుకుంటున్నారు, అవినీతి ప్రభుత్వం అనుకుంటున్నారు, రాజీనామా చేయమని ఎందుకు వాళ్ళైనా కోరరు? కనీసం ఎందుకు ప్రధాని స్పందించరు? పాయింట్ ఏంటంటే ఇప్పుడు రవిమార్తి గారు చాలా చక్కగా చెప్పారు. ప్రధానమంత్రి జోక్యం అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా ఇచ్చి ఉండాలా. కొంచెం ఏమాత్రం బాధ్యత ఉన్న ప్రజాస్వామ్యంలో లేదు అంటే నరేంద్ర మోడీ గారు పిలిచి రాజీనామా తీసుకొని ఉండాలా. ఇది రాజకీయ సమస్య కాదండి, బాధ్యతకు సంబంధించి. ఈ దేశంలో లక్షల మంది ప్రజల తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళ సమస్య. కాబట్టి పిల్లలు సార్ నిన్న దాదాపు 1,00,000 మంది హాజరైంటారు, 60-70 అంచనా లేదని ఉండొచ్చు. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు ఒక రాజకీయ పార్టీ పిలిపిస్తే వచ్చారా? ఎవరు లేరు సార్. అధికార ప్రధాన ప్రతిపక్షం కూడా దరిదాపుల్లో లేరు. ఇవాళ ఆయన రోడ్డు మీదకి వచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో పిల్లలందరూ కూడా స్పందిస్తున్నారు. అసంతృప్తి ఉంది. అరే ఇంత అన్యాయమా మాకు అనేటువంటిది వచ్చినప్పుడు ఆ పిల్లల యొక్క వేదన, వాళ్ళ బాధ అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందించి ఉంటే ఇంత అల్లకల్లోనం జరగదు కదా. వాళ్ళు నిరాదీక్షలు కూర్చున్నారు. వాంగ్చుక్ గారు ఆయన ఒక పర్యావరణ వాంగ్చుక్ తో మాట్లాడకపోవచ్చు, కానీ ఆ విద్యార్థి ప్రతినిధులతో వాళ్ళతో మాట్లాడి ఒక పరిష్కారం చేసుకున్నారు. ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా ఇస్తున్నాడు, ఈయన తీసేకపోయినా ఆయన రాజీనామా ఇస్తున్న నైతిక బాధ్యత వహించి మా గొప్పతనం ఇది, మా మంత్రి నైతిక బాధ్యత వహిస్తున్నాడంటే ఎంత మంచి పేరు. ఇప్పటికి కూడా అసలు స్పందన లేదండి. వీళ్ళు రాచరిక ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారా, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారా అని. అందుకోసమే నేను చెప్పదలుచుకునే ఏంటంటే ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రభుత్వంగా ప్రజల పట్ల బాధ్యత వహించి మీకై మీరు చర్యలు సరిదిద్దుకోండి. ధర్మేంద్ర ప్రధాన్ తప్పించండి ముందు, ఆ తర్వాత చనిపోయినటువంటి విద్యార్థులకు ఈ నష్టపరిహారం ఇస్తారా, ఆర్థిక సహాయం చేస్తారా? ఆ కుటుంబాలండి ఎంతో ఎదిగొచ్చిన పిల్లవాడు, డాక్టర్ కావాల్సినాడు, ఈ రోజు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత సఫరించులో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏ రూపంలో ఆదుకోవాలా? ఇది ఎవరో చెప్తే నేర్చుకుంటారా మీరు? మీకు పిల్లలు లేరా? మీకు గుండెలు లేవా, హృదయాలు లేవా? కాబట్టి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలా. జరిగిన సంఘటనలకంతా నరేంద్ర మోడీ బాధ్యుడు అనేటువంటిది చాలా స్పష్టం అండి. మౌనముని అని ఆయన అన్నాం మనం, ఎవరిని? మన్మోహన్ సింగ్ ను మౌనముని తాత అయిన. కాబట్టి మోడీ గారు స్పందించాలా, ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాలా, విద్యార్థుల్ని సహాయం చేయాలి చనిపోయిన వాళ్ళకి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు, ఏంటి ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాని ఇంటి ముందు వెళ్ళి కూర్చోవటం, బైఠాయించటం సమస్య తీవ్రతని తెలియజేస్తా ఉందా, లేదు రాజకీయంగా అంటే సోనం వాంగ్చుక్ మద్దతు కాంగ్రెస్ అధికారికంగా తెలిపిందో లేదో నాకు తెలియదు, పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమం అయితే జరుగుతూ ఉంది, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నిన్న ముందే కాళ్ళు ఇచ్చినా ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపలా, దెబ్బలు తగిలి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగితే అప్పుడు జేపీ నడ్డా గారు విద్యార్థి ప్రతినిధులతో మాట్లాడారు. ఈయన మీద ఇప్పటిదాకా చర్యలు లేవు. ఏదో ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయం జేపీ నడ్డా గారు అమిత్ షా గారితో పోయి మాట్లాడారని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ చర్యలు అయితే లేవు. మరి అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఇవాళ 5-6 అంశాలు డిమాండ్కి పెడతా ఉన్నారు, పార్లమెంట్లో చర్చ జరగాలని కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారితో జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మీకున్న సమాచారం? ప్రధానంగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ఒకటి ప్రభుత్వ కోణం నుండి సరే, రెండవది కాంగ్రెస్ కోణం నుండి, మిగతాది యువత కోణం నుండి మనం ఆలోచిస్తే, ముందు ప్రభుత్వ కోణం నుండి ఆలోచిస్తే ఇది ఎలా ఉందంటే చిలికి చిలికి గాలివాన అన్నట్టు, ఇది గోటితో పోయేదానికి గొడ్డలు ప్రయోగించినట్టు ఉంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క మొండితనం, అది మనం రొమ్ము పొగరు అంటామా ఏదో ఆ విధంగా. మోడీ గారు వచ్చేసి 12 సంవత్సరాలుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తే ఆ నేపథ్యంలో వచ్చేసి ఆ మొండితనం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అది చివరికి సెల్ఫ్ గోల్ కొట్టుకునే పరిస్థితి. ఇక్కడ అందరూ చెప్పినట్లు ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత అనేక ఎగ్జామ్స్ లో వచ్చేసి లీకేజ్ కావడము, ప్రత్యేకించి నీట్ వచ్చేసి లీక్ కావడము, ఎగ్జామ్ రద్దు కావడము, మళ్ళీ పెట్టడము, ఇవన్నీ వాస్తవాలు కదా. అంటే ఈ నేపథ్యంలో అటు రాజకీయ పార్టీల నుండి కానీ యువత నుండి కానీ వచ్చిన ప్రధానమైన డిమాండ్ ఏమి?
ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంతే కదా. వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ రాజీనామా అడగల. ఇవాళ రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు ప్రైమ్ మినిస్టర్ రాజీనామా ఇప్పుడు అడుగుతున్నారు చెప్తున్నా కదా, చిలికి గాలివానని. ఇంతవరకు వచ్చిందేమి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నారు. దానికి మనకు గతంలో అనేక ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ హయాంలో అటు నెహ్రూ గారి మంత్రివర్గంలో గాని మిగతా వాళ్ళు గాని, ఆఖరికి వచ్చేసి మోడీ గారి ప్రభుత్వంలో కూడా 2021లో హర్షవర్ధన్ వచ్చేసి ఆరోగ్య శాఖ మంత్రి 2021లో ఆయన కూడా రాజీనామా చేశాడు కోవిడ్ నేపథ్యంలో వచ్చేసి. అంతకుముందు మనం చూస్తే 1956లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన వచ్చేసి రైల్వే తమిళనాడులో వచ్చేసి దుర్ఘటనకు ఆయన నైతిక బాధ్యత వహించి 1956లో ఆయన వచ్చేసి రాజీనామా చేస్తే ఇప్పటికి అనుకుంటున్నాం ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఇప్పటికి అనుకుంటున్నాము. ఆయన తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేస్తే ప్రధానమంత్రి అయ్యారు. రెండవది వచ్చేసి టిటి కృష్ణమాచారి 1958లో ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిగా ఈ ముంద్రా కుంభకోణం సంబంధంగా అవినీతి ఆరోపణలు వస్తే ఆయన చేశారు. తులసిరెడ్డి గారు మీరు చెప్పినట్టు అలా గతంలో చాలా ఎగ్జాంపుల్స్ ఈ మధ్య జరిగినాయి. ఈ మధ్య ఆ ధోరణి పోయింది కాస్త. ఏమంటారు, మనం తోలు మాత్రం అయిపోయాం, నైతిక బాధ్యతలు ఎవరు వహించట్లా, నష్టం జరుగుతుందన్న కోణంలో కూడా ఆలోచన చేయట్లేదా, ఎలా చూడాలి? ఇప్పుడు హర్షవర్ధన్ కూడా మోడీ గారి పీరియడ్ మీద కోవిడ్ నేపథ్యంలో 2021లో రాజీనామా చేశాడు కదా, ఈ పీరియడ్ లో కూడా. కాబట్టి ఇంత జరుగుతా ఉంటే ఆ చిన్న ఆయన వచ్చేసి అంతటితోనే ఆయన ఒక నైతిక బాధ్యత, ఆయన వచ్చేసి డైరెక్ట్ గా ఉండి లీకేజ్ చేసి అనలే కదా, ఒక నైతిక బాధ్యత వహించి చేస్తే ఆటోమేటిక్ గా ఆయనకు విలువ పెరుగుతుంది. తర్వాత ప్రభుత్వానికి ఇంత దూరం వచ్చేది కాదు. నెక్స్ట్ వచ్చి ఆయనకు భవిష్యత్తులో వచ్చేసి శాస్త్రి ప్రధానమంత్రి నాడు, విపి సింగ్ ప్రధానమంత్రి నాడు రాజీనామా చేసిన వాళ్ళు కేంద్ర మంత్రులుగా ప్రధానమంత్రులు అయ్యారు ఇద్దరు వచ్చేసి. కాబట్టి వాళ్ళ జీవితం మీద రాజకీయ జీవితానికి చాప్టర్ అవుతుంది కాదు, ఒక నైతిక బాధ్యత. కాబట్టి ఫండమెంటల్ గా ఆయనే చేసి ఉండాల, ధర్మేంద్ర ప్రధానే ఆయనే స్వచ్ఛందంగా చేసింటే జరిగేది కాదు, వాస్తవం జరిగేది కాదు. లేదు వచ్చేసి ఆయన నరేంద్ర మోడీ గారు చెప్పి ఆయన వచ్చేసి సమస్య ఎందుకు వచ్చేసి మళ్ళా భవిష్యత్తు ఉంటుంది చెప్పేసి ఒక మాట అంటే అయిపోయి దానికి ఇంత దూరం వచ్చిండేది కాదు. కాబట్టి ఇది స్వయం కృతాపరాధము. ఇది ఒక విధంగా మోడీ ప్రభుత్వానికి తెలిసి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం అయినట్టు ఇది ఒక ప్రభుత్వ యాంగిల్లో. ఇప్పటికైనా వచ్చేసి ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించేసి ఇప్పటికైనా ఇష్యూను సబ్సైడ్ చేయడానికి అవకాశం ఉంది, అది ప్రభుత్వం తరఫున. ఇంకా రెండవది వచ్చేసి యువత తరపున అంటే నాకు తెలిసి పరిస్థితులే గ్రాడ్యువల్ గా మారుతా వస్తున్నాయి. నాట్ ఓన్లీ వచ్చేసి స్పెసిఫిక్ ఇన్సిడెంట్ కాదు, మనము ప్రపంచ వ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో మన దేశంలో కూడా ఈవెన్ ఎమర్జెన్సీకి ముందున్న పరిస్థితులు, ఇందిరాగాంధీ గారు 1971లో దాదాపు బ్రహ్మాండమైన మెజార్టీతో ఆవిడ గెలవడం జరిగింది. 352 సీట్లు వచ్చినాయి 1971లో. అప్పుడు సిపిఎం కు నెక్స్ట్ వచ్చేసి సిపిఎం 25. ఆ పరిస్థితిలో వచ్చే తర్వాత బంగ్లాదేశ్ యుద్ధము 1971లో ఆవిడ వీరనారిగా అయింది. కానీ 71-75 మధ్య దేశంలో అనేక పరిస్థితులు వచ్చేసి, సరే అలహాబాద్ హైకోర్టు తీర్పు అనేది ఒకటి అనుకోండి, ఈ జయప్రకాష్ నారాయణ ఉద్యమం సంపూర్ణ విప్లవం అది కూడా ప్రధానంగా విద్యార్థి ఉద్యమం. ఆనాటి పరిస్థితులు వస్తున్నాయి అంటారు మీరు చెప్పటం. ఆ పరిస్థితులు వస్తున్నాయి. రైల్వే సమస్య, జార్జి ఫెర్నాండెజ్, రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, అప్పుడు ధరలు పెరగడం, బంగ్లాదేశ్ యుద్ధం వలన బరువు పెరగడము, చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా అప్పుడు పెరగడం, దేశంలో 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్ కరువు రావడము, ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. అదే ఫ్యాక్టర్స్ ఇప్పుడు కూడా ఓ దిక్కు వచ్చేసి పశ్చిమాసియా యుద్ధం, ధరలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణము, ఎల్నినో ప్రభావము, తర్వాత ఇటువంటివన్నీ ఒక అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం. పక్కన వచ్చేసి నేపాల్లో ఏం జరిగింది 2025లో, బంగ్లాదేశ్ 2024లో ఏం జరిగింది, శ్రీలంక 2022లో ఏం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు కూడా ఇవి కనపడుతుందేమో, దాని ప్రభావం పడుతుందేమో అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ నిర్వర్తించాలి కాబట్టి అటు పార్లమెంట్ లోపల కానీ బయట కానీ నిర్వర్తిస్తారు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. సీతారాం నాయక్ గారు, మీరు వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు, జరిగి దాదాపు 2 నెలలు అవుతోంది ఈ పరీక్ష పేపర్ లీకు, ఆ తర్వాత చర్యలు లేకపోవటం. 2024లో జరిగింది. మీరు స్వయంగా మీరు ఒక డాక్టర్, మీకు తెలుసు పిల్లలు ఎంత కష్టపడతారు. అప్పటికిప్పటికి ఇంకా అప్పుడేదో మీకు ఇంటర్మీడియట్ మార్కుల మీద ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే కానీ సీట్ రాని పరిస్థితి. సరే, అలాంటి పరీక్ష ఒకసారి లీక్ అయిందంటే ఒకసారి కూడా అవ్వకూడదు,
అదే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో 24లో పరీక్ష జరిగింది, పెద్ద ఎత్తున లీక్ అయింది, అరెస్టులు జరిగినాయి. ఏమి గుణపాఠం నేర్చుకున్నారు, జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకున్నారంటే ఏం జరిగిందో మనకి ఎవరికి తెలియదు. మొన్న లీక్ అయింది, భారీగా లీక్ అయింది, వాళ్ళకి అర్థమైంది. 160 క్వశ్చన్లో 110 వాళ్ళు ఇచ్చిన పేపర్లో వచ్చేసినాయి. ఎవడికి పడితే వాడు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా 20 లక్షల దాకా అమ్ముకున్నారు. ఇది పైనుంచి ఎన్టీఆర్ నుంచి చాలామంది బాధ్యులు, ఎన్టీఆర్ డైరెక్టర్లీ మీరే ప్రభుత్వం పీకేసింది. మరి దీనికి ఈ మొత్తం నిర్వహణ బాధ్యత విద్యాశాఖ మంత్రిది కదా. నైతిక బాధ్యత ఎందుకు ఉండదు ప్రభుత్వంలో? ప్రభుత్వం నుంచి అసలు స్పందన ఎందుకు ఉండదు? అన్ని లక్షల మంది ఒక జాతీయ పరీక్ష లీక్ అయ్యి దేశమంతా గగ్గోలు పెడతా ఉంటే, పరీక్షలు 1 కోటి మంది సార్ మొత్తం ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలుపుకుంటే 1 కోటి మంది పైగా ఈ పరీక్షతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిపి. ప్రధాని ఎందుకు స్పందించరు? ఎందుకు దాని మీద ఈ భరోసా? సరే, నిన్న విద్యార్థులు రెచ్చగొట్టదని ప్రతిపక్షాలకో లేదు సీజేపీకో సంఘాలకో వార్నింగ్ తప్పితే, ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం, మళ్ళీ మళ్ళీ జరగకుండా నాది బాధ్యత అని కాకుండా చర్యలు తీసుకుంటాం, అరెస్ట్ లీక్ చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారంటే లీక్ కారకులు ఎవరు, దీని వెనకున్నది ఎవరో తేలాలి కదా. ఎందుకు ఇంత మొండి పట్టుదల? ఇవాళ ఏకంగా ప్రధాని రాజీనామా డిమాండ్ చేసేదాకా పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు శ్రోతలందరికీ నమస్కారాలు. ఇది చాలా అంటే ఒక విధంగా నేను కూడా ఒక ఆచార్యుని కాకతీయ యూనివర్సిటీలో చాలా ఏళ్ళు ప్రొఫెసర్ గా పనిచేసిన, ఈ ఎగ్జామినేషన్ రిఫార్మేషన్ కమిటీ చైర్మన్ గా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా ఉన్న అనుభవం ఉంది. ఈ దురదృష్టం ఏంటంటే ఇది ఎవరిదిని ఏ పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా ఇది సమర్థించుకునేది కాదు. చేసినటువంటి తప్పుకు జవాబుదారీ ఏ ప్రభుత్వం ఉన్నా ఉండాల్సిందే. అది దాంట్లో తప్పేం లేదు. కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది రాజకీయంగా దీన్ని కొంతవరకు చేస్తా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరో ఒకరు కొంత ఎక్కడో దగ్గర ఇది జరుగుతుంది. ఇది దీన్ని జరగదని మనం ముమ్మాటికి లీక్ జరుగుతుంది అంటారా, ఉద్యమం జరుగుతుంది అంటారా? నాకు అర్థం కాల. ఉద్యమం అది జరిగినప్పుడు, లీక్ జరిగినప్పుడు ఉద్యమం అయితే యాక్చువల్ గా ఉద్యమం అది రాజకీయ ప్రమేయం ఉంటది. విద్యార్థులు కూడా మనస్తాపానికి గురి చాలా మంది చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది సార్. విద్యార్థులు చూస్తాం కదా, వాడు ఏదో ఆశతో నుండి అన్ని రకాలుగా ఉండేటువంటి విద్యార్థులు ఇది జరిగినప్పుడు అంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా వెంటనే ఏదో కమిషన్, ఇప్పుడు ఈ ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పి ఒక 13 మందిని అరెస్ట్ చేసి 45 మందితోటి దాదాపు 7-8 రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తుంచేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తప్పదు. అది సార్ ఇదే పని 24లో కూడా జరిగింది సార్. 24లో నెట్వర్క్ ఛేదించామన్నారు. ఏదో వాళ్ళకి ఏదో గ్యాంగులు అని పేరు పెట్టారు, ఈ లీగ్ గ్యాంగ్ లో ఏదో వాళ్ళ పేరు ఏదో ఉంది. మరి ఆ తర్వాత జరగకుండా అద్భుతమైన ఎగ్జాంపుల్స్, చైనా లాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఏం కరువు పోయి చూసుకొని ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ విమానాలు పెట్టి లిఫ్ట్ చేసేవాళ్ళు. పేపర్ తయారు చేసేటప్పుడు ఇది ఒక 10 దాదాపు మినిమం 5 పేపర్స్ ని 5 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు చేస్తారు సార్. ఇది బయటికి రావడానికి చిన్న ఉద్యోగి చాలు. దీన్ని ఈ దేశాన్ని ఇట్లా ఈ విధంగా భ్రష్టుపాటు చేసేటువంటి దరిద్రులు ఈ దేశంలో ఇంకా ఉన్నారు. వాళ్ళని తీసుకోరాం, బయటికి తీసుకురాం, ఏదో శిక్ష ఇస్తారు, ఇడిచి పెడతారు, మళ్ళీ వాని పని వాడు చేస్తూనే ఉన్నాడు. అదేమన్నా ఇవాళ ఏదో ఈ 12 సంవత్సరాలు అంటే మీరేమో సమర్థిస్తున్నారు అనుకోకండి దయచేసి పెద్దలు కూడా. ఇదేదో 12 సంవత్సరాలు జరిగింది కాదు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని పేపర్ లీక్ కాలేదు సార్. సో అలా సమర్థించేసుకుందా నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించి అక్కడ జరిగింది కనుక ఇక్కడ జరిగితే ఏమని కూడా అనలేను నేను. అది అంటే నేను దోషిని అయిపోతా కదా. ఎందుకంటే ఒక దీంట్లో ఉండి ఇది జరగకుండా చేయడానికి మార్గాలు వెతకాలి. అది దాన్ని ముందు తీసుకురావాలి, మాట్లాడాలి. ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏదో మేము ఆ శాఖకి ఇచ్చినాం ఈ శాఖకి ఇచ్చినాం అంటే కాదు కదా. మనం కదా బాధ్యత వహించేది. ప్రభుత్వంలో ఉన్నాం గనక వాళ్ళు ఏం చేయాలో ఆ ప్రాసెస్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంది? శిక్ష దొంగ ఎవడైతే ఉంటే వాడి శిక్ష శిక్ష ఇప్పుడు పడుతుందో మనం వాళ్ళకి శిక్ష పడేదేమో కానీ పిల్లలకైతే శిక్ష పడింది సార్, 2 సార్లు పడింది. శిక్ష పడుతుంది. ఇది ఫ్యూచర్ లో. ఇంతకుముందు తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వారు చాలా చక్కగా కొన్ని నైతిక విలువల గురించి మాట్లాడారు. కానీ ఆ నైతిక విలువలు, రాజీనామాలు సార్, ఆ మనుషులు, ఆ ప్రభుత్వాలు
అది కొంత ఒక ఉండే. ఇప్పుడు వచ్చినటువంటి ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ వరకు దాన్ని సరిదిద్దాలనేటువంటి ప్రయత్నమో లేదా మా మీద ఏదైనా వస్తుంది అనేటువంటి ఉంటుందా ఏదో తెలియదు, కానీ ఇదో పెద్ద పని కాదు. మోడీ గారు సార్, మోడీ గారు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. హర్షవర్ధన్ గారితో కరోనా అప్పుడు రాజీనామా చేయించుంటారు, వాళ్ళైతే ఆయనే చేశారు, నైతిక విలువలు మనకు తెలియదు. కానీ పాయింట్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు అంత ముఖ్యుడా, ఆయన ఏమన్నా ఆయన లేకపోతే ప్రభుత్వం నడవదా, ఎందుకు ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు? అది కరోనా అప్పుడు అది ఎవరు ఆయన పోయేదే తెలియదే కదా సార్, ఎవరు పోయేది తెలియదు. అది ఆయన ఏదో కరోనా గురించి ఆయన ఎవడు ఎఫెక్ట్ గా పనిచేసేది ఏముండే. అయినా ఈ దేశంలో మంచి పేరే వచ్చింది కదా, మన దేశానికి మంచి పేరు వచ్చింది. మన దేశం విదేశాలకు పంపించి ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నాం. దానికి ఏమైందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ లో దీన్ని ఇప్పుడు ఏం చేసారు, మళ్ళీ పేపర్ పెట్టేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పిల్లలకు నష్టం కావద్దు అనేటువంటి చూసినప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లలు నిజ నిర్ధారణ కరెక్ట్ కమిటీని చేసి వాళ్ళకి సాయం చేయవచ్చు. ఆత్మహత్య చేసుకున్న పిల్లలకి మాత్రమే నష్టం కాదు సీతారాం నాయక్ గారు, కొంతమంది పోయినసారి బాగా రాసి ఉంటారు, ఎగ్జామ్ రాసి మెరిట్ వచ్చినటువంటి పిల్లలు కూడా ఈసారి రాకపోవచ్చు కదా, రాకపోవచ్చు. కానీ దాన్ని అట్లా రాని పిల్లల్ని అదే దురదృష్టం, వాడి దురదృష్టమో లేదా ప్రభుత్వం చేసే వాడి దురదృష్టం కాదు కదా సార్, ప్రభుత్వం చేసిన పాపం కదా అది. అంటే అట్లా ఉండదు కదా సార్, ఎగ్జామ్ ఒక్కొక్కసారి లీక్ అయితే సార్ ఎక్కడ కాలేదో చెప్పండి. మళ్ళీ మీరు అక్కడికి వెళ్తున్నారు. నా ప్రశ్న సరే ఉంటుంది సార్, అది ఆ సిస్టాన్ని ఎట్లా కరప్ట్ చేయాలో గది చెప్పడానికి మనం ఏమైనా మాట్లాడితే ఇంకా కదా సార్. ఇవాళ నా చర్చ పేపర్ పరీక్ష ఎట్లా జరపాలన్నది నా చర్చ కాదు. నా పాయింట్ ఏంటంటే ఆయనే ముఖ్యమంత్రిగా, ఆయనే విద్యామంత్రిగా రెండోసారి అదే పరీక్ష లీక్ అయినప్పుడు కూడా నైతిక బాధ్యత వహించకపోతే ఇంక ఏం చెప్తాం మనం? అంటే భయం ఎలా ఉంటుంది? మీరు చెప్పారు కింద ఉద్యోగులు లంచాలు తీసుకొని పేపర్ లీక్ చేస్తాండి. మీరు చెప్పిన ఆ దరిద్రులకు భయం ఉండాలంటే అబ్బో ఇదేదో కేంద్ర మంత్రి రాజీనామా చేసేదాకా వస్తుంది, రేపు పొద్దున మన తలకాయ తీసేస్తారని భయం ఉండాలిగా. ఎవరు లీక్ చేసినా భయం ఎట్లా వస్తుంది? భయం ఉండాలి సార్. ఆ భయం లేకుండా ఏ చిన్న యూనివర్సిటీలో కూడా హై స్కూళ్లలో పాడైతున్నాయి కదా సార్, ఎస్ఎస్సి పేపర్లు కూడా మనం చూడలేదా? అదే ఇప్పుడు ఆ భయం ఎలా వస్తుంది అంటున్నాను సార్. కేంద్ర మంత్రి రాజీనామా చేయకుండా భయం ఎలా వస్తుంది చెప్పండి మీరే. ఒకవేళ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఈ సంస్థ అంతా మారుతుంది అంటే ఆయన ముందే చేసేయాలి, దాన్ని ఎవరు వద్దంటారు. కానీ ఆయన కూడా దాన్ని పట్టుకొని కూర్చోవడం, ఆయన కూడా చదువుకున్నవాడు, అతను ఇంత పెద్ద సంస్థ 1-2 సార్లు అయినప్పుడు ఆయనేం సార్ ఇటువంటి వాళ్ళని మీరు ఎక్కువ కాలం ఏమి ఉంచారు సార్ పార్టీలో అంటే ఈ మంత్రివర్గంలో ఉంచారు, సమయాన్ని బట్టి తీసేది. కానీ ఇవాళ ఎవరో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఆడ 2-3 గంటలు చూసి ఇప్పుడు తీసేయమంటే మన ప్రభుత్వంలో కాకపోతే నువ్వు చేస్తే బాగానే ఉండు. వరుసగా 2004 నుంచి 2010 వరకు మెయిన్ అన్ని మెడికల్ పేపర్లు రాహుల్ గాంధీ కాదు సార్ చర్చ. రాహుల్ గాంధీ ఇవాళ వచ్చాడు, 30 రోజుల నుంచి కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు, ఆయన సోనబాగ్ నిరాధ పిల్లలు కోరుతా ఉన్నారు సార్ మాకు అన్యాయం జరిగింది. కరెక్ట్ సార్, పిల్లలు ఎక్కడ ఏ విషయంలో కోరారు సార్? పిల్లలు తలుచుకుంటే మనకి ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా, విద్యార్థులు జరిగితే ఏం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే అన్ని చర్యలు తీసుకొని మీరు అన్నట్టు నేను కూడా 100% సపోర్ట్ చేస్తాను. నా వీలైనంత వరకు నాకున్నటువంటి జ్ఞానం ఏదో నేను తప్పకుండా చేస్తాది. జరిగిన పిల్లలకు నష్టాన్ని అంటే మనం ఎగ్జామ్ లో ఎవరైతే పిల్లలు కొంత నష్టపోయినరో వాళ్లకు ఏ విధంగానే చేయగలుగుతారు. కానీ ఏ పిల్లలైతే సీట్ పోగొట్టుకున్నారో ఆ పిల్లలకు బాగా అన్యాయం జరిగినట్టే సార్. ఏ తల్లిదండ్రులకైనా ఆవేదన ఉంటది. దాన్నే ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? దాని మీద ప్రధాని ఎందుకు స్పందించట్లేదు? కనీసం ఆయన నోటి నుంచి ఒక సారీ అన్న పదం కూడా రాలేదు. 2 సార్లు రిపీటెడ్ గా జరుగుతుంది. ఐఎమ్ వెరీ సారీ, నెక్స్ట్ టైం చాలా జరగదన్న మాట ప్రధాని నోటి నుంచి రావట్లా. అది అంటే నిన్ననే కదా ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ చేసారు, మళ్ళీ మాట్లాడతారు కావచ్చు. మాట్లాడకుండా పార్లమెంట్ ఏం ఊరుకోస్తారు? పార్లమెంట్ లో చర్చకి అంగీకరించట్లేదు. పార్లమెంట్ లేదు సార్, పార్లమెంట్ లో తప్పనిసరి చర్చ వస్తుంది. దీనికి ధర్మేంద్ర ప్రధాన్ గారు కావచ్చు, ప్రధాన మంత్రి గారు కావచ్చు, ఇంత పెద్ద ఇష్యూ జరిగి పిల్లలకు నష్టం జరిగిన దాని మీద మాట్లాడకపోతే కాదు సార్. సీతారాం నాయక్ గారు మాట్లాడతారని ఆశిస్తున్నారు. బీఎస్సీ సమావేశం జరిగింది పార్లమెంట్ లో, దీని మీద చర్చకి వాళ్ళు అంగీకరించలేదు. 2 రోజులు ఆల్రెడీ మొదలైపోయింది పార్లమెంట్ జరిగి. వాళ్ళు చర్చ జరపకే కదా వాయిదా పడుతుంది సభ. మీరు చూస్తున్నారు కదా. నిన్న ఎప్పుడైతే పార్లమెంట్ స్టార్ట్ అయిందో ఇదంతా మొదలైంది కదా సార్. వాళ్ళ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరు చేస్తున్నారు అని. చేస్తే మేం చేస్తేనే అవుతుంది అనేది అనుకోకుండా ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఉంటది. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒకటి చేసి దీన్ని ఏ విధంగానైతే ఇన్ ఫ్యూచర్ కూడా చేయాలి. ఇంతకుముందు పెద్దలు ఒకరు అన్నారు కరెక్ట్, అది రాష్ట్రాల వారిగా ఉన్నదాన్ని తీసుకుపోయి కేంద్రంలో ఒకసారి పెడితే
ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి, చేయగలగాలి. అక్కడ మేధో శక్తి ఉన్నటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ ఉన్నారు సార్. అది ఉట్టిగానే ఎవరినో పెట్టి కాలు తప్ప ఎవరినో పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఎంత ఈజీగా నేను చెప్తున్నా కదా సార్. మా దగ్గర కూడా జరిగిన ఎగ్జామినేషన్ రిఫార్మేషన్ కమిటీ చైర్మన్ కాకతీయ యూనివర్సిటీకి ఆయన తట్టుకోలేకపోయినాం. కాదు విచిత్రంగా, సరే ఇది ఓకే, రాజకీయ విమర్శగా సమాధానం చెప్పండి. దేశంలో బతికి ఉన్న రోజులు ప్రభుత్వానికి చెడు పేరు ఉంటది, అందరు నష్టపోతాం సార్. ఆ దరిద్రులను ఉరిశిక్ష ముందే వాళ్ళని కాల్చిపడేయాలి. ఆ దరిద్రులను చేస్తే తప్ప ఈ సంస్థ ఎట్లా మారుతుంది అనేది చూడాలి. కాదు నా ప్రశ్న, కేజ్రీవాల్ గారు విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేశారు. బీజేపీ వెనకుండి రాహుల్ గాంధీ నడిపిస్తుంది, వాళ్ళు వచ్చి ధర్నా చేయడానికి ప్రభుత్వం ఎలా చూస్తా ఊరుకుంది, రాహుల్ గాంధీ వచ్చి అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి ఆయన ప్రకటన? మీరు కాంగ్రెస్ కలిసిపోయారు అంటున్నారు. ఏమన్నారు సార్? నాకు అర్థం కాలేదు. రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందుకి వచ్చి ధర్నా చేయటం వెనక బీజేపీ కుట్ర ఉంది, రాహుల్ గాంధీని అలా చేయడానికి అనుమతి ఇచ్చారు, సీజేపీ మీద కుట్ర పన్నుతున్నారు, మా మద్దతు సీజేపీకి అని కేజ్రీవాల్ ప్రకటన. ఇక ఆయన పాపం పిచ్చి, ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడవు సార్, దిగజారకూడదు. ఓకే, బీజేపీ పార్టీ పోయి రాహుల్ గాంధీ చెప్తే రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి మీద కూర్చుంటే ఎవరికి పార్టీకి నష్టం జరగదు కదా. ఏమైనా కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి, అంత పెద్ద మనిషి. కాక్రోచ్ పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, పర్వాలేదు చెయ్యి, నీ పోటీ ఏదో నువ్వు చేసే చెయ్యి, దాన్ని ఎవడు వద్దన్నాడు. కానీ ఈ రోజుల్లో మనం ఏది అధికారాన్నో లా అండ్ ఆర్డర్ ను చేతిలో చూసుకొని ఉంటే ఎవరు చేయరు సార్. మోడీ గారు ఉండి కొట్టుమనో, రేపు కాంగ్రెస్ పార్టీ ఉంటే కొట్టండి అని ఎవరు చెప్పడు. అలా ఏది చేయాలో చట్ట ప్రకారంగా చేస్తారు. కానీ కేజ్రీవాల్ లాంటి అంత పెద్దవాళ్ళు ఇటువంటి చిల్లర, అంటే చాలా చీప్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది మంచిది కాదు. అంతకుముందు పెద్దలు కూడా ఏదో చెప్పారు, ఆడ బీజేపీ వాళ్ళే కొందరు ఉండి రాళ్లు వేసి, ఏం సార్ ఇప్పుడు ఇల్లు గాలో పెట్టుకోవాలని ఎవరు చూస్తాడు? ఎందుకు బీజేపీ వాళ్ళు అలా ఉండి రాళ్ళు? అంటే మరి దాని మీద కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్, దాని మీద కూడా విచారణ జరగాలి. నిన్న జరిగిన హింస ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు? ప్రశాంతంగా జరుగుతున్న హింసలో అది మనమంతా వీడియోలో చూస్తున్నాం సార్. మనమంతా వీడియో, టీవీ, ఎన్నో వేల సీసీ కెమెరాలు ఉన్నాయి, బయట పడతారు. అదేమో అంత ఈజీగా ఎట్లా పోతుంది సార్? బీజేపీ వాళ్ళు చేసి వాళ్ళ న్యూసెన్స్ ఎందుకు చేసుకుంటారు? చేస్తే బీజేపీ పార్టీ ఇప్పటికే మీరు అన్నట్టు ఎంతో మర్కనే కదా. ఒక ఎగ్జామ్, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్ ను సరిగా నడపకుండా పిల్లల్లో మనోవేదాలకు గురి అవుతున్నాం అంటే అది పార్టీ కొంత మచ్చే ఉంటది. మరి అంత ఉన్నప్పుడు మళ్ళా రాళ్లేసి కొట్టి, పిల్లలను కొట్టి, ఏ మూర్ఖులు, ఏ మంత్రి గాని, ఏ ప్రభుత్వం గాని అట్లా చేసుకోదా అనేది నా అభిప్రాయం. ఓకే సార్. రవిభారతి గారు, కేజ్రీవాల్ గారు అంటే ఈ ఇండియా కూటమి పరిస్థితి అంటే ఇవాళ సరే వాళ్ళు రాజకీయంగా కలిసి ఉంటారా లేదా, దీనికి మద్దతు ఎవరికోళ్ళు మద్దతు ప్రకటిస్తున్నారు. రాహుల్ గాంధీ సీజేపీకి మద్దతు అంటున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటా ఉన్నాడు, లేదు కేజ్రీవాల్ అదే మాట అంటా ఉన్నాడు. ఇవాళ ఈయన వెళ్ళి ధర్నా చేయగానే మరి అది రాజకీయం అనుకోవాలా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక అంశం అయితే, రెండోది కొంత ప్రభుత్వంలో ఏమన్నా కథలకు వచ్చినట్టు మీకు అనిపిస్తూ ఉందా? జేపీ నడ్డా గారు నిన్న విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడారు, సీజేపీ విద్యార్థి నాయకులతో. అలాగే వాళ్ళు రాహుల్ గాంధీ గారి దగ్గరికి జితేంద్ర సింగ్ వచ్చి మాట్లాడారు. అంటే ఏంటి, ఏమన్నా కొంత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వైపు అడుగులు పడే అవకాశం ఉందా, లేదు ఏదో వాళ్ళని తప్పించడానికి చేస్తున్న ప్రయత్నమా? సార్ మీట్లో ఉన్నట్టున్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. ఒక విషయం అండి, ఇందాక మాట్లాడుతూ తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పారు, రొమ్ము బలం అని. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోదీ, అమిత్ షాల నాయకత్వంలో ప్రదర్శిస్తున్నది రొమ్ము బలం. అంటే 2 సార్లు 3 సార్లు గెలిచాక, బీహార్ లో, బెంగాల్లో ప్రతిపక్షాలని మట్టి గరిపించాక ఎవడు మమ్మల్ని ఏం చేయగలడు? ఎవరు ఏదైనా ఒక నైతికంగా చేయమంటే మేము చేస్తామా? పిల్లలు, రైతుల మీద కూడా ఇదే జరిగింది అంతకు ముందు. అప్పుడైనా వాళ్ళకి తెలిసి వచ్చి ఉండాలి, వెనక్కి తగ్గిన తర్వాత అయినా. రొమ్ము పనికిరాదు, ప్రజాబలం ముందు ఈ రకమైనటువంటి వెర్రవేగటం, విచ్చలవిడితనం కుదరదు అనేటువంటిది ప్రభుత్వానికి అర్థం కావాలి. అది ఇంకా కాలేదు. ఇప్పుడైనా అయితే మంచిది. లేకపోతే గనక సరే, ప్రతిపక్షాలు ఇవాళ ఓడిపోయినాయి, లేదా వాటికి బలం తగ్గిపోయింది, రాహుల్ గాంధీ గట్టిగా వీళ్ళని ఓడించలేకపోతున్నాడు, ఏదైనా కానీ జనము, యువత ఉన్నారు ఇక్కడ, ప్రజలు చూస్తున్నారు ఇక్కడ. మితిమీరిన అహంకారంతో ఎవరైనా ప్రవర్తించినా అన్ని
ప్రభుత్వాలకి పట్టిన గతి వీళ్ళకి పడుతుంది. మీరు అన్నట్టు రవిభారతి గారు, ఇవాళ హైదరాబాద్, ఒక్క నిమిషం, ఇవాళ హైదరాబాద్ లో అంటే కంప్లీట్ గా అనార్గనైజ్డ్ గా జరుగుతుంది. ఎవరు చేస్తున్నారో ఒకటే ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళిపోయిందా? ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం లోక్ భవన్ ముందు మళ్ళా ధర్నాకి కొన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళు వెళ్తా ఉన్నారు. సోనం వాంగ్చుక్ మద్దతుగా కొన్ని సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ధర్నా చౌక్ దగ్గర ధర్నా జరిగింది. అసలు ఎవరు దీని వెనకాల ఏ పార్టీ ఉన్నట్టు మనకి ఎక్కడ కనపట్ల, పార్టీలో శక్తులు పార్టీలు లేవండి, ప్రజాగ్రహం, యువత ఆగ్రహం మాత్రమే దీని వెనకాల ఉంది. ఓకే, ఇదిగో ఇప్పుడు మాట్లాడిన మాటలు మాట్లాడతారనే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు జోక్యం చేసుకోలేదు. సరే, వాళ్ళకి వాంగ్చుక్ మీద కూడా భిన్నాభిప్రాయం ఉంది కాబట్టి ఆయన దీక్షలో వాళ్ళు జోక్యం చేసుకోలేదు. కాక్రోచ్ పార్టీ యాక్టివిటీస్ లో కూడా ఇంతవరకు వాళ్ళు జోక్యం చేసుకోలేదు. ఇది పూర్తిగా యువత జనాగ్రహమే తప్ప దానిలోకి యువతే కాదు, పిల్లల తల్లిదండ్రులు వచ్చారు, సీనియర్ సిటిజన్స్ వచ్చారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ నిరసనని తెలియజేయటానికే వచ్చారు. అయితే దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందుదామనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీదో లేకపోతే ఇంకో పార్టీ మీదో బురద జల్లుదామనో, ఆల్రెడీ వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి. సోనం వాంగ్చుక్ చైనా ఏజెంట్ దగ్గర నుంచి మొదలెట్టారు. మొత్తం ఆ కాక్రోచ్ పార్టీని అంతా కూడా బదనాం చేసే ప్రయత్నాలన్నీ, యువత ఆగ్రహాన్ని నిర్వీర్యం చేసే పని గత నెలలుగా వాట్సాప్ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి. ఇదంతా కూడా గమనించాల్సినటువంటి విషయం. దీంతో బీజేపీకి ఏమీ సంబంధం లేదు, వాళ్ళు ఎందుకు రాళ్లే ఇస్తారు, ఇట్లాంటివి రాజకీయాల్లో బోల్డ్ చూసాం. రాళ్లు ఎవరేస్తారండి? యువత వాళ్లే ఆందోళన చేస్తూ వాళ్లే రాళ్లు తెచ్చుకొని వాళ్లే విసిరి వాళ్ళ మీదే కొట్టించుకుంటారా యువత? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఎంత త్వరగా ఈ ఉచ్చులోంచి బయటపడితే బీజేపీ ప్రభుత్వానికి అంత మంచిది. ఓకే, గఫర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇంత జరుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నది ఏంటి చర్చ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళిన కారణం ఏంటంటే సోనం వాంగ్చుక్ మత్తుగా కాదు, నిన్న ధర్నాకు వచ్చిన పిల్లల మీద ఎందుకు దాడి చేశారు, దాని వెనక ఒక కుట్ర ఉంది, అది బయట పెట్టాలి, మొత్తం సిబిఐ విచారణ జరపాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్గా వాళ్ళ దీన్ని భగ్నం చేయడం కోసం జరిగిన ప్రయత్నం అని వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అలాగే కంప్లీట్గా అన్ఆర్గనైజ్, నాకు నిర్భయ రోజులు గుర్తొస్తాను, మీరు చెప్పాలి. అప్పుడు కరెక్ట్గా దేశంలో ఎక్కడ పోయినా, నేను కోయంబత్తూరులో ఉన్న ఆ సంఘటన జరిగినప్పుడు, కోయంబత్తూరులో సూట్లు వేసుకొని వచ్చి కారులో, బెంచ్ కారులో వచ్చి కొవ్వొత్తులు పెట్టుకొని నిర్భయ సంఘీభావంగా నిలబడ్డారు. ఎప్పుడు ఎందుకు కదలిక వస్తే సమాజంలో మనకు తెలియదు, కానీ కొన్ని లక్షల మంది ఎవరికి తోచింది వాళ్ళు క్యాండిల్ ర్యాలీ చేసేవాళ్ళు, సమావేశాలు పెట్టేవాళ్ళు, రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, నిరసన ప్రదర్శన. అలా ఇవాళ హైదరాబాద్లో 7-8 కార్యక్రమాలు దీనికి మద్దతుగా ఎవరెవరు చేస్తున్నారో కూడా అర్థం కావట్లా. ఎవరికి తోచిన కార్యక్రమం, ప్రచారం, పాల్గొనటం, మాట్లాడటం జరుగుతాం. ప్రభుత్వం మరి నిజంగా మనకేమి కాదులే అన్న భరోసానా లేదు, ఆయన నిజంగా ఈయన ధర్మేంద్ర ప్రధాన్ అంత కీలకమా? ఇప్పుడు నైతిక బాధ్యత పని ఈ ప్రభుత్వం చేయలేదా? చెప్పారు, హర్షవర్ధన్ రాజీనామా చేయించారు, రైతు చట్టాలు ప్రధాని నష్టం జరుగుతుంది అనుకున్నారు, వెనక్కి తీసుకున్నారు. లేదా దీనివల్ల ఏమో నష్టం కాదు, పరీక్ష అయిపోయింది, మళ్ళీ రిజల్ట్స్ వచ్చేసి కొత్త వాళ్ళకి సీట్లు వచ్చేసి అనుకుంటున్నారా? చెప్పండి. కొట్టారి గారు, ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వంలో ఒక ధీమా ఉందండి. ఓకే, ఇప్పుడు ఎన్నికల ఈ ఓటర్ లిస్టు తయారీ దగ్గర నుంచి, తర్వాత బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత బీహార్ లో జరిగిన ఎన్నికలు, అస్సాం ఎన్నికలు, ఇవన్నీ చూసినప్పుడు ఒక ధీమా ఉంది. అంతిమంగా ప్రజల్ని మేము కన్విన్స్ చేయగలుగుతాం అనేటువంటి ఒక ధీమా ఉంది. ఇది అన్ని వేళలా సాధ్యం కాదండి, అదే గ్రహించాల వాళ్ళు. నాలాంటి వాడు కోరుకోవడం అంటే వీళ్ళు ఇట్లాంటి వైఖరి తీసుకోవడమే కరెక్ట్, రేపు ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఇట్లాంటి వైఖరి అయితేనే ఒకేసారి దేశం తీవ్రమైనటువంటి అసంతృప్తి వస్తుంది. లేకపోతే ఒక రాష్ట్రంలో ఒక అసంతృప్తి, మళ్ళీ రాష్ట్రంలో ఇంకో కొత్త సమస్య, ఈ రకంగా సర్దుకుంటూ పోతున్నారు వీళ్ళు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒకవేళ మీరు కావాల్సింటే ఒరిస్సా ముఖ్యమంత్రిని చేసుకోండి, తీసుకొని పోయి. ఇక్కడ పార్టీ రాజకీయాలు కాదండి, ఇక్కడ ఒక 23 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక చేతగానితనం స్పష్టంగా కనపడుతున్నప్పుడు వాళ్ళ విలువ పెరిగిండేది వాళ్ళే గనక నరేంద్ర మోడీ గారు ప్రధాను పిలిచి
అయ్యా నువ్వు రాజీనామా ఇచ్చేయాలంటే ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా ఇచ్చుంటే వాళ్ళ ఇమేజ్ పెరిగి ఉండేది. డెఫినెట్ గా ప్రధాని స్పందించి ఆయన ఒక మాట మాట్లాడి రాజీనామా చేస్తే అసలు విలువ పెరిగేది, ఇంకా విలువ పెరిగేది. ఆయన రాజీనామా చేయడు, ఈయన అడగడు, కనీసం స్పందించారండి. ఓకే, అసలు ప్రధానమంత్రి స్పందించడం చూశారా మీరు? ఓకే, ఎప్పుడైనా నేను ఇంత ఈ 2 నెలలుగా చూస్తున్నాను నేను. ఈ నీట్ పరీక్షలో జరిగినటువంటి తప్పుని గురించి, బలహీనతల గురించి, ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక్కరోజు నువ్వు మాట్లాడలేదు ఆయన. ఓకే, ఏమండి లెక్కలంతనం? అందుకోసం ఇప్పుడు వీళ్లకు ఇప్పుడు హితులు, స్నేహితులు వీళ్ళ మాటలు రుచించవు కొందరికి. ఎవరికి? పోగాలం దాపురించిన వాళ్ళకు. ఓకే, ఓకే. సో అందుకోసం మీరైతే శాపనార్థాలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కదలకపోతే వాళ్ళు కూడా నేరం చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఓకే, ఓకే. ఎందుకంటే ఇంత పెద్ద సంఘటన జరుగుతున్నప్పుడు దేశంలో, మరి యూత్ అంతా రోడ్ల మీద ఉన్నప్పుడు ఒక ప్రధాన రాజకీయ పార్టీగా వాళ్ళ బాధ్యత, వాళ్ళ డిమాండ్స్ ఏమైనా పెట్టిండొచ్చు, వాళ్ళ బాధ్యత ప్రధానమంత్రిగా ఆ ఇంటి దగ్గర కూడా కరెక్ట్ అనుకుంటున్నాను. ఆ రకంగా ప్రజల స్పందనను బట్టి రాజకీయ పార్టీలు యాక్ట్ చేయకపోతే రాజకీయ పార్టీలకు కూడా మనగడ ఉండదు. కోసమే కాంగ్రెస్ పార్టీ చేసినా, ఇంకోరు చేసినా ఈ విషయంలో తప్పు పట్టాల్సింది ప్రభుత్వాన్ని తప్ప పార్టీని కాదన్న అభిప్రాయం. మీరు చెప్పినారు ఒకటి, ఇప్పుడు నిర్భయ అప్పుడు ఏ పార్టీ ఆర్గనైజ్ చేసినా ఆ రోజు మన్మోహన్ సింగ్ ఇంటికి పోలేదా? లక్షల మంది జనం, వేల మంది జనం మన్మోహన్ సింగ్ ఇంటికి పోలేదా? మన్మోహన్ సింగ్ అర్ధరాత్రి బయటకు వచ్చి మాట్లాడలేదా? ఏమండి ఒక ప్రధానమంత్రి ఆ రకంగా స్పందించినప్పుడు ఇంకో ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది బీజేపీ వాళ్ళకు. మేము ప్రజల మనుషులం అంటారు. అట్లాంటి ఒక ప్రధానమంత్రి నిజంగా ఈ విషయంలో స్పందించి ఉంటే ఈ రోజు ఎందుకు ఇంత చర్చ పెట్టుకుంటాం మనం? కాబట్టి ఒక లెక్కలేంతనం, ఒక బాధ్యరహితమైన వైఖరి, ఏం చేసినా చెల్లుతుంది ఈ దేశంలో అనేటువంటి ఒక అహంకార పూరితమైన వైఖరి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. అది దాన్ని పీచం అడగాల, దాన్ని ప్రజలు తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని అనిపిస్తుంది. రైట్ సార్. తులసిరెడ్డి గారు, ఆఖరిగా చెప్పండి, అంటే పార్లమెంట్ జరుగుతుంది 2 రోజులు, చాలా కీలకమైన అంశాలు. సరే, కొన్ని మీకు నచ్చవచ్చు నచ్చపోవచ్చు, పార్లమెంట్ అయితే జరగాలి, చర్చలు జరగాలి, మనం కోరుకుంటాం. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. ఎప్పుడు పార్లమెంట్ వచ్చినా ఇలాంటి గొడవలతోటే, ఇది గొడవ ఇంపార్టెంట్ కాదని కాదు, ఖచ్చితంగా ఇంపార్టెంటే. ప్రభుత్వం ఏమన్నా దీని మీద పునరాలోచన చేసి ఈ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షాలు వాళ్ళు కలిసి ఉన్నా లేకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ మీ కూడా మీరు చేస్తారు. అంతిమంగా సభ జరగదు. ప్రభుత్వం ఆలోచన ఏమైనా మార్చుకుంటుందా, లేదు ఇది ఇలా నడిస్తే చాలు మన బిల్లులు మనం పాస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటారా? దీనికి సింపుల్ సొల్యూషన్ అంతే, ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా ఆయనే చేయడం అనేది దానికి వెరీ సింపుల్ అంతే. మిగతా ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోతాయి. పార్లమెంట్ లో చర్చ వస్తుంది, తర్వాత సరే కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ వేరే సమస్యలు వస్తాయి. కానీ ఇమ్మీడియట్ గా వచ్చేసి ఆయనంతగా ఆయనే దేశం దృష్ట్యా గానీ, ఆ పార్టీ దృష్ట్యా గానీ, ఆ బీజేపీ ప్రభుత్వం దృష్ట్యా ఆలోచించినా, ఏ కోణంలో ఆలోచించినా ఆయనంతగా ఆయనే నరేంద్ర మోడీ గారికి చెప్పి ఆయన ఒకవేళ వద్దన్నా గానీ ఆయనంతగా ఆయన రాజీనామా చేస్తే ఆయనకు విలువ పెరుగుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. అలా కాకుండా ఉంటే ఈ సమస్య ఇంకా జటిలం అవుతుంది. అక్కడికి బలవంతుడు నాకేమనే పలువురితో నిగ్రహించి పలుకుటం మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చేత దిక్కి చావుతుందని ఆ పరిస్థితి వస్తుంది. వారు చెప్పినట్టు పోగాలము, వినాశకాల విపరీత ఇవన్నీ. అయితే కేజ్రీవాల్ గారి ప్రకటన ఎలా చూస్తున్నారు ఆయన? ఎందుకంటే ఇది సిజేపీకి మద్దతు పెరుగుతూ ఉంది, యువత పెద్ద ఎత్తున కదులుతున్నారు. ఈ క్రెడిట్ సిజేపీకి దక్కకూడదంటే రాహుల్ గాంధీకి కాస్త మద్దతు ఇచ్చి ఆయన మేబీ నిజంగా రేపు ఆయన రాజీనామా చేశాడనుకోండి, అది మీ వల్ల అన్న పేరు వస్తుంది, సిజేపీ వల్ల కాదనుకుంటారు. ఇలాంటి కుట్ర ఏమన్నా ఉందా అనేది కేజ్రీవాల్ గారి అనుమానం. మీరేం చెప్తారు? సరే, నిజంగా అయితే సిజేపీకి వచ్చేసి ఇది ఇట్లాంటి మాటలు వస్తాయనే ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొంచెం వాళ్ళ దీక్షకు దూరంగా ఉండింది, ఇటువంటి అంటారనే. కానీ ఇంకా అది వచ్చేసి ఒక రాజకీయ పార్టీగా బాధ్యత కదా, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అది వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో ప్రధాన ప్రతిపక్షంగా, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయనకు బాధ్యత కదా. కాబట్టి అది దాని నాయక్ గారు చెప్పినట్టు అది చిల్లర మాట అంతే, అది అసూయ చిల్లర మాట తప్పనిచ్చేసి దానికి అర్థం లేదు. ఓకే, రైట్. ఆఖరిగా సీతారాం నాయక్ గారు, పార్లమెంట్ కీలకమైన సమావేశాలు, వాళ్ళు అడుగుతున్నది ఆయన రాజీనామా, పార్లమెంట్లో దీని మీద చర్చ. ముందు పార్లమెంట్లో కోరుతుంది, దాని మీద చర్చ. రాజీనామా ఓ పూట ఆలస్యమైన ముందు చర్చ పెట్టి ఏం జరిగిందో మాట్లాడుకోవాలని కోరుకుంటా ఉన్నారు. ప్రధాని
కి సమాచారం ఉండదు ఈ జరిగిన దాడులు లేకపోతే మరొకటి అన్నది మనకి స్పష్టంగానే తెలుసు. ఆయనకి అన్ని సమాచారాలు ఉంటాయి. గతంలో రైతుల విషయంలో కూడా అలాగే మొండి పట్టుదల పట్టి చివరికి ఆయనే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటారా? రాజీనామా చేయించి సార్ పరిస్థితులు కాదు, ప్రభుత్వం ఏదైనా తప్పు జరిగింది లేదా ఏ లోపం ఏదైనా జరిగితే వెనకకి తీసుకోవడంలో తప్పేం లేదు సార్. అనేక చట్టాలు అనేక రకాలుగా పార్లమెంట్ లో జరిగినప్పుడు అది వాళ్ళ దృష్టికి వచ్చి నిజంగా కూడా ఇది ప్రజా ప్రయోజనం అవసరం లేదన్నప్పుడు దాన్ని వెనకకి తీసుకుంటారు. అది అనుకునేవాడు తప్పని అనుకోవచ్చు, రైట్ అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పెద్దలు అన్నట్టు అహంకారం ఉంది, ఆయనకు ఏదో ఉంది, వీళ్ళు ఏమైతుంది అనుకోని పనిచేస్తున్నారు అనేది ఉంటే ఇద్దరు కేంద్ర మంత్రులను నిన్న విద్యార్థులు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దగ్గరికి పంపించారు కదా సార్. అహంకారం ఉంటే ఎందుకు పంపిస్తారు? 170 మందికి రక్తం చెందితే గానీ స్పందన రాలేదన్నది విమర్శిస్తారు. లేదు సార్, అట్లే వాళ్ళు అది అంతకుముందు చేయలేదు కదా. అంతకుముందు అడిగింది సార్, పిల్లలు ఎక్కడ ఉన్న వాళ్ళు బాధ అయింది కనుకనే వెంటనే ఎగ్జామ్ పెట్టారు, వెంటనే వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి చర్య తీసుకున్నారు. ఏదైనా ఉద్రిక్తం అయింది కనుక తప్పనిసరిగా ప్రభుత్వం ఎట్లాగో దాని కొరకు ఆ పరిష్కారం కొరకు మార్గం చేయాలి కదా. అట్లా కూడా ఇప్పుడే కాదు సార్, ఇప్పుడే గఫూర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వాస్తవంగా నిర్భయ సంఘటనతో పోల్చుకుంటే ప్రభుత్వ ప్రమేయం దానిలో దరిద్రుడు ఎవడో రేప్ చేస్తే బాధ్యత లేదని అనలేం, కానీ ఈ ఒక పరీక్ష నిర్వహించడం బాధ్యత కాదు. అది సమాజంలో అనేకం జరుగుతూ ఉంటాయి. ప్రధాని సో అక్కడ ప్రధాని కనీసం వాళ్ళతో వచ్చి మాట్లాడారు. సార్ ప్రధాని గురించి తమకి తెలియంది కాదు, అట్లా పెద్దలు ఎవరి ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడే వ్యక్తి అయితే కాదు కదా. మనం చూస్తున్నాం మీడియాను పిలుచుకొని ఏదో మాట్లాడాలి, అది చేయాలి కాదు. ఆయనకు ఉండే ఆలోచన ఆయనకు ఉన్నది. దీని మీద ఆయన ఎంత తపన పడుతున్నాడు, ఆయన ఎంత ఆవేదన పడుతున్నాడో మనకు తెలియకపోవచ్చు, కానీ అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది ఆయన వ్యక్తిత్వం తెలిసినటువంటి వాళ్ళు మనం అర్థం చేసుకోగలుగుతాం. దీనికి పరిష్కారం లేకుండా ఉండదు సార్, తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇది జరగకుండా ఒక ప్రణాళిక తీసుకురాకపోతే ప్రభుత్వాలు పనిచేయడం కూడా తప్పే, ఉండడం కూడా తప్పే అనిపిస్తుంది. అందుకోసం ఇటువంటిది రిపీట్ కానియరు. అయిన దానికి ఆలోచించి ఇన్ ఫ్యూచర్ లో పెద్దలందరూ అదే అంటున్నారు కదా. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అప్పుడు టీవీలలో కూర్చొని మాట్లాడుతున్నాం సార్. ఇవాళ 56 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్ర భారతదేశంలో, పేపర్ లీకేజ్ అయితేనే ఉన్నది. మరి దాని పరిష్కారం దాన్ని ఎవరు మాట్లాడాలి? ఏమనంటే ఇప్పుడు ఇట్లా అవుతాను కనుక నాయక్ గారు ప్రొఫెసర్ ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడితే తప్పే. అది ఆడ జరిగింది ఇక్కడ జరగాలంటే నాది 100% తప్పైతే, కానీ సిస్టానికి ఎక్కడ ఎందుకు అవధులు లేవు? అదే సార్, లీక్ కాకుండా పరీక్షలు జరుగుతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఉదాహరణకి JEE అడ్వాన్స్ జరుగుతుంది, ఒక పరీక్ష ఆన్లైన్ లో జరుగుతుంది. ఒక ఎవరికి ప్రొఫెసర్లే పేపర్ సెట్ చేస్తారు. 4-5 రకాల మళ్ళీ ఏది చేసినా అది ప్రభుత్వమే కదా సార్. ఆధీనంలో ఉన్నాయి కదా, ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. నేను ఒకటే సజెస్ట్ చేస్తా సార్, ఇటువంటి ఎగ్జామ్స్ ఇప్పుడు ఇక్కడి భాష, ఇక్కడి వాతావరణం, ఇక్కడి పిల్లలు వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి రాష్ట్రాల వారికి ఎగ్జామ్ పెట్టడమే వాళ్ళకి సులభం. మరి అది మీరే చేతిలోకి తీసుకున్నారు కదా. మనకి ఎంసెట్ జరుగుతుంది, ఇంత లీకులు కాట్లా, లీకులు కాలేదు. అయిన కాడ ఏదో జరిగితే దాన్ని కూడా చేసుకున్నారు. కానీ అట్లేమైనా ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తే బాగుంటది అనేది నేను ఒక ఆచార్యంగా చెప్పగలుగుతా. రైట్ సార్, మొత్తంగా పరీక్ష లీకుల మీద జరుగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. ఢిల్లీ హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీలో అటు CJP ఉద్యమకారులు, లేదంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబాలు రోడ్ల మీదకి నిన్న వస్తే ఇవాళ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం ప్రధాని ఇంటి ముందు ఇప్పటికీ ఇంకా వాళ్ళు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఏం జరుగుతుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? రాబోయే పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా కీలకమైన అంశాల మీద చర్చకి అవకాశం ఉంటుందా? విద్యారంగంలో మార్పుల మీద పార్లమెంట్ చర్చిస్తుందన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, సీతారాం నాయక్ గారికి, గఫూర్ గారికి, రవిమార్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.